ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లోని మొదటిదైన నౌన్ గురించి చెప్పుకుందాము. నౌన్ అంటే నామవాచకము. నౌన్ అనగా పేరును చెప్పు పదము. ఇది మనుషుల యొక్క, స్థలముల యొక్క, వస్తువుల యొక్క మరియు జంతువుల యొక్క, వారముల యొక్క, నదుల యొక్క, సముద్రముల యొక్క పేర్లను సూచించును. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ ఎంపరర్. అక్బరు ఒక గొప్ప చక్రవర్తి. ఈ సెంటెన్స్లో అక్బరు అనేది పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఒక నౌన్. ఎంపరర్ అనేది కూడా ఒక నౌన్గా మనం చెప్పవచ్చు. అట్లాగే రాజు ఈజ్ ఇన్ ద క్లాస్. రాజు తరగతిలో ఉన్నాడు. ఈ సెంటెన్స్లో రాజు అనేది ఒక పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఒక నౌను. అట్లా క్లాస్ తరగతి అనేది కూడా నౌన్ కింద వస్తుందన్నమాట. రాణి వెంట్ టు ముంబై. రాణి ముంబై వెళ్ళినది. ఈ సెంటెన్స్లో రాణి అనేది ఒక నౌన్, అంటే పేరుని తెలియజేస్తుంది కాబట్టి. ముంబై అనేది కూడా నౌన్, ఎందుకంటే ఇది ఒక సిటీ, పేరుని తెలియజేస్తుంది కాబట్టి. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధానిగా అయినారు. అయితే ఈ ఈ సెంటెన్స్లో జవహర్లాల్ నెహ్రూ అనేది ఒక నౌను, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ అనేది ఇంకొక నౌను, ఇండియా అనేది కూడా ఇంకొక నౌన్గా చెప్పవచ్చు. అంటే జవహర్లాల్ నెహ్రూ అనేది ఒక వ్యక్తి పేరుని తెలియజేస్తుంది. ప్రధానమంత్రి అనేది ఒక పదవిలో ఉన్న పదవి పేరుని తెలియజేస్తుంది. అట్లా ఇండియా అనేది ఒక దేశం యొక్క పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఈ మూడు ఈ సెంటెన్స్లో ఉన్న నౌన్స్గా చెప్పుకోవచ్చు. అట్లాగే ద హిమాలయాస్ ఆర్ టు ద నార్త్ ఆఫ్ ఇండియా. హిమాలయ పర్వతాలు భారతదేశమునకు ఉత్తరాన ఉన్నాయి. ఈ సెంటెన్స్లో ద హిమాలయాస్ ఇవి ఒక పర్వతాల పేరుని తెలియజేస్తుంది కాబట్టి ద హిమాలయాస్ అనేది నౌన్గా చెప్పుకోవచ్చు. ఇండియా అనేది ఒక దేశం యొక్క పేరుని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఇంకొక నౌన్గా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.